అక్కడ మోదీ రాహుల్ ఏం మాట్లాడుకున్నారు? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు అంటారు. కానీ ప్రధాని మోదీ రాహుల్ గాంధీ మధ్య మాటల యుద్ధం చూస్తే అది నిజం కాదేమో అనిపిస్తుంది. ఒకరు దేశ్ కి ఆవాజ్ అంటే మరొకరు మహమ్మద్ కి దుకాన్ అంటారు. నిత్యం విమర్శల బాణాలతో హోరెత్తించే ఈ ఇద్దరు నేతలు ఒక్కసారిగా పక్కపక్కన నిలబడి ముచ్చటిస్తే అది కెమెరాల సాక్షిగా. వేదిక పార్లమెంటు ప్రాంగణంలోని ప్రేరణాస్థల్. సందర్భం సామాజిక విప్లవకారుడు జ్యోతిబా ఫూలే 200వ జయంతి వేడుకలు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సహా హేమాహేమీలంతా అక్కడ కొలువుదీరారు. నివాళులు అర్పించిన అనంతరం ప్రధాని మోదీ అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. అక్కడున్న స్పీకర్ ఓం బిర్లా జేపీ నడ్డాను పలకరించారు. పక్కనే ఉన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కూడా విష్ చేసి ముందుకు వెళ్ళిపోయారు. సీన్ కట్ చేస్తే అక్కడ ఒక ట్విస్ట్. ముందుకు వెళ్లిన ప్రధాని మళ్ళీ వెనక్కి వచ్చారు. నేరుగా రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్లి ఏదో చెబుతూ నవ్వారు. రాహుల్ కూడా చిరునవ్వుతో స్పందించారు. సుమారు 1 నిమిషం పాటు ఇద్దరు ఎంతో క్యాజువల్ గా మాట్లాడుకోవడం చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఈ చిన్నపాటి సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అసలు దీనిపై ఇంత చర్చ ఎందుకు? ఎందుకంటే ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సమరం నడుస్తోంది. అటు రాహుల్ గాంధీ, ఇటు మోదీ ఒకరిపై ఒకరు పదునైన విమర్శలు చేసుకుంటున్నారు. రాజ్యాంగం, రిజర్వేషన్లు, అదానీ ఇష్యూస్ అంటూ పొలిటికల్ హీట్ స్పీక్స్ లో ఉంది. ఇలాంటి టైంలో ఈ మాటామంతి ప్రజలకు ఒక కొత్త సంకేతాన్ని ఇచ్చింది. రాజకీయాల్లో సిద్ధాంతపరమైన విభేదాలు ఎన్ని ఉన్నా ఇలాంటి అరుదైన దృశ్యాలు ప్రజాస్వామ్యానికి అందాన్ని ఇస్తాయి. తిట్టుకోవడం మాత్రమే కాదు, పలకరించుకోవడం కూడా రాజకీయమే అని నిరూపించారు ఈ ఇద్దరు అగ్రనేతలు. మరి వీరిద్దరి మధ్య ఏం చర్చ జరిగి ఉంటుందని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి.